హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? జెహోవా ఎజర్ సహాయకుడైన దేవుని నామంలో మీకు నా శుభాభినందనలు. నేటి మన టాపిక్ ప్రార్థన. నేటి మన ట్యాగ్ లైన్ యువర్ పీక్యూ మెజర్స్ యువర్ స్పిరిచువల్ హెల్త్. మీ ఆధ్యాత్మిక ఆరోగ్యానికి కొలబద్ద మీ పీక్యూ. పీక్యూ అంటే ప్రేయర్ కోషెంట్. శ్వాస తీసుకోకుండా మనిషి ఎలా అయితే బ్రతకలేడో, ప్రార్థన లేకుండా ఒక వ్యక్తి క్రైస్తవునిగా జీవించలేడు అంటున్నారు మార్టిన్ లూథర్ భక్తుడు. అలానే కూర్టెన్ హోమ్ అనే ఆమె మనల్ని ప్రశ్నిస్తోంది, మీ జీవితంలో ప్రార్థన అనేది కార్ స్టెఫనీలా ఉందా, కార్ స్టీరింగ్లా ఉందా అని. మీరేమంటారు? అయితే మన పీక్యూని ఎలా కొలుచుకోవచ్చు అంటే 4 విషయాలు పరిగణించి కొలుచుకోగలం. మొట్టమొదటిది ప్రార్థన భంగిమ. చాలామంది మోకాళ్ళుని కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేస్తారు. ఇంకొక రకం నిలబడి కూడా ప్రార్థన చేస్తారు. మూడవదిగా కూర్చొని కూడా ప్రార్థన చేస్తారు. నలుస్తూ కూడా ప్రార్థన చేస్తారు. ఐదవదిగా సాష్టాంగపడి ప్రార్థన చేస్తారు. మరి ఆరవదిగా తప్పనిసరి పరిస్థితుల్లో పడుకొని కూడా ప్రార్థన చేస్తారు. సరే, మీ ప్రార్థన భంగిమ ఏ విధంగా ఉన్నా మీ హృదయం దేవుని ముందు సాష్టాంగపడిందా అన్నది మీరు గమనించుకోవాలి. అలా గనుక మీరు చేసినట్లయితే 25% మీ ప్రార్థన విజయం పొందినట్లే. ఇంకా రెండవదిగా మనం చూసినట్లయితే ఏ రకంగా అంటే ఏ క్రమంలో మనం ప్రార్థన చేయాలి అని కనుక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ పోప్ ఫ్రాన్సిస్ అంటున్నారు 5 వేళ ప్రార్థన చేయండి అని. విన్నారా ఎప్పుడైనా? మీరు 2 చేతులు జోడించండి. ఇలా జోడించినప్పుడు ఏవి మనకి హృదయానికి దగ్గరగా ఉన్నాయి? బొటన వేలు హృదయానికి దగ్గరగా ఉంది. కాబట్టి ముందుగా మనం మన ఆత్మీయుల కోసం, అంటే మన బంధువులు, మన స్నేహితులు, మన సన్నిహితుల కోసం ప్రార్థన చేయాలి. ఆదికాండం 18వ అధ్యాయంలో మరి దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తానని అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాం లోతు కొరకు చేసిన విజ్ఞాపన లాంటిది అన్నమాట. గనుక మనం కూడా ఆత్మీయుల కొరకు ముందుగా ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఇదేముంది చూడండి, చూపుడు ప్రేయలు. ఇది దిశానిర్దేశం చేసేవారి కోసం ప్రార్థన చేయమని మనకు సూచిస్తోంది. మనకి ఎవరు దిశానిర్దేశం చేస్తున్నారు అంటే మన దైవజనులు, సేవకులు మనకి అన్నీ నేర్పిస్తారు కనుక వారి కోసం మనం ప్రార్థన చేయాలి అని రెండవదిగా నేర్చుకుంటున్నాం. కొలస్సీ పత్రిక 4:4లో పౌలు భక్తుడు కూడా అడుగుతున్నాడు, మా కోసం ప్రార్థన చేయండి అని. కనుక మనం నిత్యము దైవజనుల కోసం ప్రార్థన చేయాలి. మూడవదిగా చూడండి, ఉన్నతంగా టీవీగా నిలబడింది ఏంటది? మధ్య వేలు. ఇది ఎవరి కోసం అని అంటే రాజుల కోసం, అధికారుల కోసం, నాయకుల కోసం, పెద్దల కోసం మనం ప్రార్థన చేయాలి. పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:2లో అంటాడు, రాజుల కొరకు, అధికారుల కొరకు మరి యాచనలు, విజ్ఞాపనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు చేయండి అని. చేస్తున్నామా మనం? మూడవదిగా అది మనం చేయాలి. ఇంకా నాలుగవదిగా చూస్తే రింగ్ ఫింగర్. ఈ రింగ్ ఫింగర్ చూసారా, అది కాస్త బలహీనం అండి. కనుక మనం బలహీనుల కోసం, రోగుల కోసం, అవసరతలో ఉన్నవారి కోసం ప్రార్థన చేయాలి. చేస్తున్నారా మరి? యాకోబు భక్తులు అంటున్నాడు 5:15లో, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని, ప్రభు అతని లేపును అని. దేవునికే మహిమ కలుగును గాక. మరి చివరిగా చూడండి ఏముంది ఇక్కడ? చిన్నగా ఉంది ఏంటి? పెద్ద ప్రాధాన్యత లేనటువంటి చిటికెన వేలు కదా. ఇది మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలని నేర్పిస్తోంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరిగా మన కోసం చిన్న ప్రార్థన మనం చేసుకుంటే చాలు, అన్నీ కలిపి దేవుడు మనకి ఆశీర్వాదం ఇచ్చేస్తాడు. అందుకే ఇక్కడ ఫిలిప్పీ 4:6లో పౌలు భక్తుడు అంటున్నాడు, దేనిని గురించి చింతించకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అని. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రకంగా కనుక మీరు ఈ క్రమంలో కనుక మీరు ప్రార్థన చేసినట్లయితే మరో 25% మీరు విజయాన్ని సాధించినట్లే. ఇంకా మూడవదిగా మనం చూసినట్లయితే ఎలా ప్రార్థన చేయాలి, ఏ రకంగా ప్రార్థన చేయాలి అని. అందులో మొట్టమొదటిది పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదల అనగానే మనకి ఎబ్బోక్రేవు అక్కడున్న యాకోబు గుర్తుకొచ్చేస్తారు కదండి. యాకోబు ఎవరితో పెనుగులాడాడు? దేవునితో పెనుగులాడాడు. ఏమని ప్రార్థన చేశాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను అని. మరి దేవుడు దీవించాడంటారా?
దీవించాడు, తప్పనిసరిగా దీవించాడు. అంతేకాదు అతని పేరు కూడా మార్చేశాడు, ఇశ్రాయేలు అని. ఎందుకు అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు అని అర్థం ఇశ్రాయేల్ అంటే. మరి ఆ పేరు అతనికే ఉండిపోయిందండి? లేదు. అతని కుమారులైన ఇశ్రాయేల్ 12 గోత్రాలకి ప్రకటన గ్రంథం చివరి వరకు కూడా అది వస్తూనే వచ్చింది. అంతేకాదు అనేక మంది శాస్త్రవేత్తలకు పుట్టినిల్లైనటువంటి ఒక దేశానికే ఆ పేరు వచ్చేసింది, ఇశ్రాయేల్ అండి. అది ప్రపంచానికి నడుబడ్డున ఉంది. అందులోనే మన యేసయ్య జన్మించారు. అంతేకాదు నేడు ఎవరైతే యేసుని రక్షకునిగా అంగీకరిస్తున్నామో ఆ మనకి కూడా ఆత్మీయ ఇశ్రాయేల్ అనే పేరు ధరింపచేశాడు దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా మనం చూసినట్లయితే రెండవదిగా అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయమని యేసే స్వయంగా చెప్తున్నారండి. మార్కు సువార్త 11:24 అక్కడ మోగదయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ప్రభువు మార్కు సువార్త 9:23 అంటారు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. గనుక మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయాలి. మూడవదిగా మనం చూసినట్లయితే విసుగాక ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 18 ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి, ఒక విధవరాలు మనకు కనిపిస్తారు. ఆ విధవరాలు ప్రతిరోజు మాటి మాటికి అతన్ని గోజాడుతోందట. అందువల్ల అతను అన్యాయస్తుడైనప్పటికీ ఆవిడకి న్యాయం తీర్చాడట. దేవునికే స్తోత్రం కలుగును గాక. మరి మన పరలోకపు న్యాయాధిపతి ఎంత గొప్పవాడు కదండి. మరి అలా ఆయన మనల్ని దేవుడు తాను ఏర్పరచుకున్న వాళ్ళకి దివారాత్రం మొరపెడుతూ ఉంటే వినకుండా ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఉంటాడా చెప్పండి. గనుక మనం ఎలా ప్రార్థన చేయాలి? విసుగక ప్రార్థన చేయాలి. నాలుగవదిగా చూసినట్లయితే ఎడతెగక అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. అపొస్తలుల కార్యాలు 12 పేతురును అరెస్ట్ చేసేసారు రోమా సైనికులు. చేసి జైల్లో పెట్టేస్తే సంఘం ఏం చేస్తున్నారో తెలుసా అండి? మరి మార్కు సువార్త రాసిన జాన్ మార్కు యొక్క తల్లి మరియ, ఆ మరియ ఇంటిలో సంఘమంతా కూడుకొని అత్యాసక్తితో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారట. వెంటనే దేవుడు దేవదూతను పంపి చెరసాల్లోంచి పేతురును విడిపించేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. గనుక మనం ఎలా చేయాలి ప్రార్థన? ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇంకా చివరిగా చూసినట్లయితే కన్నీటి ప్రార్థన అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? 1 సమూయేలు గ్రంథం 1 ఉన్న హన్నా. తను ఏం చేసింది? షిలోహ్ అనే దేవుని మందిరంలో కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు వరముగా ఒక ప్రవక్త, న్యాయాధిపతి అయినటువంటి అద్భుతమైన సమూయేలుని ఇచ్చేశాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. గనుక మనం కన్నీటి ప్రార్థన చేయాలి. ఈ రకంగా కనుక మనం ప్రార్థనలు చేసినట్టయితే మరో 25% మన ఖాతాలో పడినట్లే. దేవునికే మహిమ కలుగును గాక. అయితే మరి ఇక్కడ మనం చేస్తున్నామా ఇలాగా అని అంటే ప్రార్థన అనేది నీకు దేవునికి మధ్య పరస్పర సంభాషణ అంటున్నారు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. మరి సంభాషణ అంటే ఒకరితో ఒకరు ఇద్దరు కూడా మాట్లాడుకోవాలి కదండి. మనం ఇంతవరకు కూడా అడిగినవన్నీ కూడా చిత్రగుప్తుడి చిట్టాలాగా ఏకరువు పెట్టేస్తాం దేవుని సన్నిధిలో. అంటే మనం మాత్రమే మాట్లాడాం. మరి దేవుడు సమాధానం ఇచ్చాడా? ఇస్తేనే కదా మన ప్రార్థన సంపూర్ణమైనట్లు. గనుక దేవుడు అసలు సమాధానం ఇస్తాడా? ఇది 4వ విషయం. దేవుడు ఎలా సమాధానం ఇస్తాడండి, కానీ 3 రకాలుగా ఇస్తాడు. మొట్టమొదటిది ఆయన ఏమంటాడంటే మనం చేసిన ప్రార్థనకి తక్షణం ఎస్ అంటాడు. అది గ్రీన్ సిగ్నల్ ప్రార్థన. రెండవది వెయిట్ అంటాడు. అది ఎల్లో సిగ్నల్ ప్రార్థన. మూడవది నో అంటాడు. అది రెడ్ సిగ్నల్ ప్రార్థన. మరి బైబిల్లో ఏమన్నా గ్రీన్ సిగ్నల్ ప్రార్థనలు ఉన్నాయంటారా? ఉన్నాయండి. 2వ రాజుల గ్రంథం 20వ వెళ్తే అక్కడ ఒక రాజు ఉంటాడు, చాలా మంచి రాజు. అతను మరణకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడట. ఎవరు చెప్పండి? హిజ్కియా. అతని దగ్గరికి దేవుడు యెషయా ప్రవక్తను పంపించి, ఇదిగో నువ్వు మరణం అయిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పు హిజ్కియాతో అని పంపించారండి. యెషయా అలా చెప్పగానే హిజ్కియా ఏం చేశాడో తెలుసా అండి? గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేశాడటండి. ఇంకా ఆ వార్త చెప్పిన యెషయా నడిమిశాల కూడా దాటి వెళ్ళలేదు. దేవుడు అన్నాడు పిచ్చే మూడని, అంటే నువ్వు వెనక్కి వెళ్ళు, 15 సంవత్సరాల ఆయుష్ పెంచుతున్నానని హిజ్కియాకి చెప్పు అన్నాడు. చూసారా? దేవునికే మహిమ కలుగును గాక. తక్షణం జవాబిచ్చేశాడండి.
తర్వాత ఇంకొక దగ్గరికి మనం వెళ్ళినట్లయితే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో అమోరీల 5 రాజుల నుంచి గిబియోనీల్ని తప్పించడానికి ఒక యోధుడు అక్కడ యుద్ధం చేస్తున్నాడండి. ఎవరండి ఆయన? యెహోషువ. అతను ఏం చేశాడంటే ప్రార్థన చేసి, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలో లోయలో ఆగు అన్నాడండి. అంతే. ఒక మనుష్యుడు, మనలాంటి మనుష్యుడు ప్రార్థన చేస్తే దేవుడు సూర్యుడిని ఆపేశాడు, చంద్రుడిని కూడా ఆపేశాడు. ఆ క్రింద మనం చదివినట్లయితే ఇంచుమించు ఒక నాడెల్లా సూర్యుడు అస్తమించ త్వరపడలేదు అని ఉంటుందండి. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇలాంటి ప్రార్థనలు కూడా ఉంటాయండి. నా భూతం నా భవిష్యత్తు, అటువంటి ప్రార్థన ఎవరైనా చేశారా? అటువంటి కార్యం ఎక్కడైనా జరిగిందా? లేదండి. అప్పుడే దేవుడు ఆ కార్యం జరిగించాడు కదా. ఒకసారి కాలగణన చేస్తున్నారటండి ప్రపంచంలో శాస్త్రవేత్తలు. ఈ శాస్త్రజ్ఞులందరూ కూడా ఒక రోజు దొరకక చరిత్రలో సతమతం అయిపోతున్నారట, తలలు పట్టుకుంటున్నారట. ఆ మిస్సింగ్ డే ఏమైందని. అందులో ఆ కూటంలో ఒక క్రిస్టియన్ శాస్త్రవేత్త ఉన్నారటండి. అతనికి సడన్గా తను సండే స్కూల్లో నేర్చుకున్న జాషువా స్టోరీ గుర్తొచ్చిందటండి. వెంటనే యెహోషువ గ్రంథం తీసి ఆ దిశగా పరిశోధనలు జరిపినప్పుడు వాళ్ళకి అక్కడ 23 గంటల 40 నిమిషాలు దొరికేసాయటండి. దేవునికే మహిమ కలుగును గాక. అది ఎలా అంటే ఇంచుమించు ఒక నాడెల్లా సూర్యుడు అస్తమించలేదు కదండి. అక్కడ ఆ పరిశోధనల్లో వాళ్ళకి 23 గంటల 20 నిమిషాలు దొరికాయి. మరి మిగతా 40 నిమిషాలు ఏమైనట్టు అని ఆలోచించినప్పుడు సరే బైబిల్లో దొరికింది కదా అని ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళారటండి. వెళ్ళినప్పుడు చూసారా, ఇందాక మనం చూసినట్లుగా 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలోకి వచ్చేసరికి హిజ్కియా దగ్గరికి వచ్చారు వీళ్ళు. వచ్చినప్పుడు అక్కడ జరిగింది ఏంటి అని అంటే, హిజ్కియాకి ఎప్పుడైతే 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తానని దేవుడు చెప్పాడో అక్కడ హిజ్కియా ఊరుకోలేదండి. వెంటనే ఒక సూచన అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా అండి, ఆ గడియారపు నీడ 10 మెట్లు వెనక్కి పంపించాడట. దేవునికే మహిమ కలుగును గాక. ఒక్క క్షణమైనా జరిగిపోయిన దాన్ని మనం తీసుకురాగలమా అండి? తీసుకురాలేం. కానీ దేవునికి సమస్తము సాధ్యమే గనుక అక్కడ ఏమైనా చేయగలడు దేవుడు కదండి. గనుకనే ఏం చేశాడు, అక్కడ నీడని వెనక్కి పంపించాడు 10 మెట్లు. అక్కడ వీళ్ళకి ఆ దిశగా వాళ్ళు పరిశోధన చేసినప్పుడు మరో 40 నిమిషాలు అక్కడ దొరికేసాయటండి. చూసారా బైబిల్ ఎంత ఖచ్చితమైనదో, దేవుడు ఎంత గొప్పవాడో. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఏమైనా చేయగలిగిన దేవుడు మన దేవుడు అండి. అంతేకాదు ఇంకా కిందకు వస్తే మరొక భక్తుడిని మనం చూస్తాం. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో అయితే మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతన్ని వేదనతో కన్నానని వాళ్ళమ్మ వేదన అని పేరు పెట్టేసిందటండి. ఎవరండి ఆయన? ఎబ్బేజు. ఈ ఎబ్బేజు అలా పుట్టినవాడైనప్పటికీ వేదన అనే పేరు వాళ్ళ అమ్మ పెట్టినప్పటికీ ఒక శ్రేష్టమైన ప్రార్థన చేశాడండి. దాంతో దేవుడు అతని కథ మొత్తం మార్చివేశాడండి. దేవునికే మహిమ కలుగును గాక. అతను ఏమైపోయాడో తెలుసా అండి, ఒక ఊరికి అతని పేరు పెట్టేశారు ఎబ్బేజు అని. అంతేకాదు అతని సహోదరులందరికంటే ఘనత పొందినవానిగా చేసేసాడు దేవుడు. అతను మనవి చేసినవన్నీ అతనికి దయచేసేసాడట. చూసారా, దేవునికే మహిమ కలుగును గాక. మన కథ మొత్తం మార్చేది ఎవరండి? ఆ దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే. దేవునికే మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నవన్నీ తక్షణం జవాబు వచ్చిన ప్రార్థనలు. మరి రెండవది మనం ఏమనుకున్నాం? ఎల్లో సిగ్నల్ ప్రార్థనలు. అవి కొంచెం లేటుగా సమాధానం వచ్చినవి కదండి. మరి లూకాసు వార్త 17వ అధ్యాయంలో యేసయ్య ఏం చేశారంటే కొంతమంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచారు. ఎలాగా? మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి అని చెప్పారట. వెంటనే స్వస్థత రాలేదండి. వాళ్ళు వెళ్ళిపోయారు, నమ్మి వెళ్ళారు. దారిలో ఉండగా స్వస్థత పొందారు. వారిలో ఒక అతను వెనక్కి తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు కదండి. అంటే ఇది కొంచెం లేట్ అయిన ప్రార్థన అనమాట. అంటే కొంచెం లేటుగా జవాబు వచ్చిన ప్రార్థన. అలాగే దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో చూస్తే దానియేలు ప్రార్థన చేస్తుంటే 21 రోజులకి దూత వచ్చి సమాధానం తెచ్చాడు. కానీ అప్పుడు అన్న మాట ఏంటి అని అంటే, నువ్వు ప్రార్థన విజ్ఞాపన మొదలుపెట్టగానే దేవుడు నీకు సమాధానం పంపాడు, కానీ సాతాను అడ్డగించడం వల్ల నీకు లేట్ అయింది అని. అంటే కొంత లేట్లు అనేవి సాతాను వల్ల కూడా మనకి అవుతూ ఉంటాయి అన్నమాట. వాడికి ఇంకేం పని ఉండదు కదండి, ఇదే పని. కనుక అలా కూడా మనకి కొంత లేట్ కావచ్చు. మరొక
వ్యక్తిని మనం చూసినట్లయితే మనకి చాలా సుపరిచితుడు, మరి చాలా 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 లేటుగా సమాధానం పొందుకున్న వ్యక్తి ఎవరండి? మన విశ్వాసుల తండ్రి అబ్రహాం గారు. తనకి వాగ్దాన పుత్రుణ్ణి ఇవ్వడంలో దేవుడు చాలా లేటుగా జవాబిచ్చాడు. సుదీర్ఘమైన 25 సంవత్సరాల ఆలస్యం తర్వాత అతను సమాధానాన్ని పొందుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. అంటే కొన్నిసార్లు మనకి దేవుడు లేటుగా కూడా సమాధానం ఇస్తానన్నాడంటే ఇస్తాడంతే. కనుక మనం ఏం చేయాలి? ఓపికతో కనిపెట్టాలి. ఇక మూడవ రకం సమాధానం ఎలా ఇస్తాడు దేవుడు అని అంటే నో అంటాడు. అంటే ఇలాంటివి కూడా ఉంటాయా? బైబిల్లో ఉన్నాయండి. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు మహాశయుడు దేవుడిని అడుగుతున్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, దాన్ని తీసేవా అని ముమ్మారు వేడుకున్నాడట. వేడుకుంటే ఆ యేసయ్య కూల్గా సమాధానం ఇచ్చారట. ఏమని? నా కృప నీకు చాలు అని. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఇలాంటి ఆన్సర్లు కూడా దేవుడు ఇస్తాడండి. మరి పౌలు భక్తుడు అంటున్నాడు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది అంటున్నాడు. గనుక కారణం కూడా ఆయన చెప్పేస్తున్నారు కదండి. కొన్నిసార్లు దేవుడు నోచు కూడా చెప్తాడనమాట. అంతే కదండి. మరో భక్తుడిని కూడా మనం చాలా సుపరిచితుడైన భక్తుడు ఆయన అడుగుతున్నాడు ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో, ప్రభువా, ఇంతమందిని సుమారు 30 లక్షల మంది జనాంగాన్ని ఎన్నో సణుగులు గొణుగులు మరి తిరుగుబాట్లు ఎన్నో దాటుకొని వాళ్ళని నడిపించుకుంటూ తీసుకొచ్చాను కదా, అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు నడిపించాను ప్రభా, ఒక్కసారి పాలుతేన్లు ప్రవహించే ఆ దేశంలో నన్ను అడుగుపెట్టినవ్వా అని బతిమాలాడటండి. దేవుడు చాలా సింపుల్గా చెప్పారు. ఏమని? మోషే, ఇదిగో అక్కడ చూసావా లెబో శిఖరం ఉంది, అది ఎక్కి కనాన్ దేశం అంతటిని చూసే అక్కడ చచ్చిపో అన్నాడట అండి. ఎంత సింపుల్గా చెప్పాడు చూడండి. అంటే దేవుడు నో అంటే నో అంతే. మరి ఇంకా దాన్ని ప్రశ్నించే హక్కు మనకి లేదండి. తర్వాత కనాన్ దేశం ఒకసారి చూపించాడు అనుకోండి రూపాంతర పర్వతం మీద, అది వేరే విషయం. కానీ ఇక్కడ నో చెప్పాడు. గనుక ఈ 3 రకాలుగా కూడా మనకి దేవుడు సమాధానం ఇస్తాడు. గనుక దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. అంతేకాదండి, దేవుడు మనతో మాట్లాడతాడు. మొట్టమొదటిది వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యం వినడం ద్వారా, వాక్యం చదవడం ద్వారా. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో ఒక రాజు ఉన్నాడు, యోషియా అని. ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని విన్నాడటండి. హృదయంలో చాలా దీనత్వంతో కన్నీళ్లతో దేవునికి లోబడ్డాడు కనుక, హుల్దా ప్రవక్త దగ్గర విచారణ చేశాడు కనుక అతడు నెమ్మదితో సమాధికి వెళ్ళాడని వ్రాయబడి ఉందండి. ఇంకొక రకంగా కూడా దేవుడు మాట్లాడతాడు. ఎలాగో అంటే దమస్కు మార్గంలో అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో మరి ఒక వ్యక్తితో స్వరంతో స్వయంగా మాట్లాడారు దేవుడు. ఎవరండి ఆయన? పౌలు భక్తుడు. సౌలు పౌలుగా మారిపోయాడు. దేవునికే మహిమ కలుగును గాక. మూడోది, ఇతర వ్యక్తుల్ని పంపించి కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. దావీదు భక్తుని దగ్గరికి నాతాను ప్రవక్తను పంపించాడు 2వ సమూయేలు 12వ అధ్యాయంలో. అప్పుడు దావీదు అతని మాటలకు లోబడి పశ్చాత్తాపంతో ఎలా మారిపోయాడండి? దేవుని హృదయానుసారుడిగా మారిపోయాడు. దేవునికే మహిమ కలుగును కాక. ఇంకా మరొక రకంగా కూడా మాట్లాడతాడు, కళల ద్వారా, దర్శనాల ద్వారా. అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు వచ్చారు కదండి యేసయ్య దగ్గరికి. మరి అప్పుడు దేవుడే స్వయంగా కళలో వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఈ దారిలో వెళ్ళొద్దు, వేరే దారిలో వెళ్ళిపోండి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలాగే దర్శనం కూడా కొరింథీ అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో పౌలుతో అంటున్నాడు దేవుడు, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఇంకా చివరిగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కూడా మాట్లాడతాడండి. పౌలు శీల భక్తులు సువార్త ప్రయాణంలో ఆసియాకు వెళ్ళాలని బయలుదేరుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడట. వాళ్ళని ఏమన్నాడంటే, మీరు యూరప్కి వెళ్ళండి అన్నాడు. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో. అలా వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ లూదియా రక్షణ పొందింది, పుతోన్ అనే దెయ్యం పట్టిన స్త్రీ రక్షణ పొందింది. తద్వారా వాళ్ళని జైల్లో పెడితే జైలు అధికారి కుటుంబం అంతా రక్షణ పొందారండి. దేవునికే మహిమ కలుగును గాక. గనుక ఆ పరిశుద్ధాత్ముడు నేడు మనతోనే ఉన్నాడు, మనతోనే ఉంటాడు సంఘం ఎత్తబడే వరకు కూడా. గనుక దేవునికే స్తోత్రం కలుగును గాక. ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో మనం గనక ముందుకు సాగినట్లయితే ఈ రకంగా దేవుని సమాధానం మీరు ప్రార్థనలో వింటున్నారా?
వింటే 100% మీరు విజయం సాధించినట్లే. మీ ఖాతాలో మొత్తం విజయం పడిపోయినట్లే. గనుక మీరు వెంటనే పరీక్షించుకోండి మీ పీక్యూ ఎక్కడుందో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.